శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన హైవే దోపిడీ కేసులను పోలీసులు ఛేదించారు. జాతీయ రహదారి 44 పై కిడ్నాపులు, దోపిడీలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం 2025 డిసెంబర్లో కియా పోలీస్ స్టేషన్ పరిధిలో 2.8 కోట్ల నగదు, 2026 ఫిబ్రవరిలో కనగానిపల్లి సమీపంలో 3 కోట్ల నగదును దోచుకెళ్లిన ఘటనల్లో ఈ ముఠా పాత్ర ఉన్నట్లు గుర్తించారు. నకిలీ నంబర్ ప్లేట్లు, వివోఐపీ కాల్స్, నగదు టోల్ చెల్లింపులతో పోలీసులు గుర్తించకుండా నేరాలకు పాల్పడినట్టు తెలిపారు. బాధితులను కిడ్నాప్ చేసి నిర్జన ప్రాంతాల్లో వదిలిపెట్టడం వీరి విధానం అన్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, సిడిఆర్, ఐఎంఈఐ డేటా ఆధారంగా దర్యాప్తు చేసి 21 మంది సభ్యుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 1.26 కోట్ల నగదు, లగ్జరీ కార్లు, మొబైల్ ఫోన్లు, నకిలీ నెంబర్ ప్లేట్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సో మన సత్యసాయి జిల్లాలో డిసెంబర్ 3 కియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఒక రాబరీ, ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో కనగానపల్లిలో కూడా ఒక సేమ్ ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుకు మధ్యలో కూడా 3 months గ్యాప్ ఉంది. సో ఇది మనకి సూరత్, నార్త్ ఇండియా నుంచి మన బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఈ రాబరీ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ అఫెన్స్లో 2,75,00,000 పోయింది. అదేవిధంగా రెండవది అఫెన్స్ కనగానపల్లిలో 3,05,00,000 వరకు పోయింది. అన్నీ కలిపి కూడా 5,80,00,000 టోటలీ ఈ రాబరీ జరిగింది. దీని మేరకు మనం టోటలీ 10 టీములు ఫామ్ చేయడం జరిగింది. 10 టీంలు ఫామ్ చేస్తూ ఈ కేసుని మనం డిటెక్ట్ చేశాము. దీంట్లో టోటలీ 10 అక్యూజ్డ్, టోటలీ ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు. దానిలో మనం ఈ కేసులో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు ఎంటైర్ ఈ అఫెన్స్ని ప్లాన్ చేశారో వాళ్ళ పైన ఫోకస్ చేస్తూ టాప్ 10 అంటే దీనిలో ప్లానింగ్, ఎవరు మాస్టర్ మైండ్ ఉన్నారు, ఎవరు సిమ్ అరేంజ్ చేస్తారు, ఎవరు లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తారు, ఇదన్నీ కూడా ఎవరు కోఆర్డినేట్ చేస్తారో వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ పెట్టి టాప్ 10 మందిని మనము ఫస్ట్ ప్రయారిటీగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రిమైనింగ్ 11 మంది కూడా అమౌంట్ కోసరము సపోర్ట్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఎప్పుడు ఈ టాప్ 10 మందిని మనము అరెస్ట్ చేసామో అప్పుడు ఆ 11 మందికి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 11 మంది కూడా మనకి ఓన్లీ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మేము త్వరగా అరెస్ట్ చేయడంలో మనకు కష్టమేం లేదు, త్వరగా అరెస్ట్ చేస్తాం. దీనిలో వాళ్ళు అఫెన్స్ జరిగినప్పుడు నుంచి కూడా దీనిలో ఒక కారుని 3 కార్ వచ్చి ఇంటర్వ్యూన్ చేస్తారు. అన్నీ కూడా నేషనల్ హైవేస్లోనే చేస్తారు. ఇంటర్వ్యూన్ చేసిన తర్వాత వాళ్ళు కార్లో ఎవరున్నారో వాళ్ళని ఎక్కడైనా డ్రాప్ చేసేస్తూ దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇలాగా 2 అఫెన్స్లో కూడా 3 కార్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తర్వాత మేము దాదాపు అరౌండ్ 85 to 90 టోల్ గేట్స్, అరౌండ్ ఆల్మోస్ట్ 450 kilometers ఎంటైర్గా మనం టవర్ డంప్ తీసుకోవడం, టెక్నికల్ అనాలిసిస్ కమ్ సీసీటీవీ కెమెరా అనాలిసిస్ కమ్ మనకి టోల్ గేట్ అనాలిసిస్, ఇది ఆల్మోస్ట్ మనం ధర్మపురి, సేలం, హొస్పెట్, ధర్మపురి, బెంగళూరు, హొస్పెట్, ధర్మపురి, సేలం, కొన్ని కార్స్ మదనపల్లి ద్వారా వెళ్ళినది. ఇది అన్నీ కలిపామంటే అన్నీ కూడా సేలంలో వెళ్ళి జాయిన్ అయినది మనకు అర్థమైంది. సేలం నుంచి మళ్ళీ అన్నీ కూడా కేరళకి వెళ్ళినది మనం ఐడెంటిఫై చేసాం. సో అప్పుడు మనకు అర్థమైందంటే ఈ గ్యాంగ్ అనేది కేరళకి చెందిన గ్యాంగ్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ పాత అఫెన్స్ అన్నీ కొన్ని తీసి వెరిఫై చేయడం